సంతోషి. శ్రీశైలం జలాశయానికి కొనసాగుతున్న వరద. శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతుంది. జూరాల నుంచి 63,155 క్యూసెక్కుల ప్రవాహం వస్తుంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 875.2 అడుగులను చేరింది. పూర్తి నీటి నిల్వ సామర్థ్యము 215.8 టీఎంసీలు కాగా 164.75 టీఎంసీలుగా ఉంది. శ్రీశైలం ఎడమగట్టు జల విద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి చేస్తూ 35,315 క్యూసెక్కుల నీటిని కిందికి వదులుతున్నారు. జగన్ పర్యటనను ఆపలేరు. నెల్లూరు పర్యటనకు రాకుండా జగన్ అడ్డుకున్నారని వైసీపీ నేత అనిల్ కుమార్ యాదవ్ ఆరోపించారు. ఎన్ని కుట్రలు చేసినా జూలై 3న జగన్ రావడం తథ్యమని, ఎల్ప్యాడ్ పర్మిషన్ ఇవ్వకపోయినా మాకు చాలా మార్గాలు ఉన్నాయని జైల్లో ఉన్న కాకాని గోవర్ధన్ రెడ్డిని పరామర్శిస్తారు. లేకపోతే కాకాని కుటుంబాన్ని అయినా మా పార్టీ అధినేత కలుస్తారు. మమ్మల్ని ఎంత అనగదొక్కాలని చూసినా అంత పుంజుకుంటామని ఆయన స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వంలో ప్రాధాన్యత లేదు. కూటమి ప్రభుత్వంలో తమకు ప్రాధాన్యత గుర్తింపు లేదని బీజేపీ సీనియర్ నేతలు వ్యాఖ్యానించిన కలకలం రేపుతుంది. విష్ణుకుమార్ రాజు మాట్లాడుతూ బీజేపీతో పొత్తు లేకపోతే పరిస్థితులు ఎలా ఉండేవో రాష్ట్ర ప్రభుత్వానికి తెలియాలి. కూటమిలో మాది 5% ఏంటయ్యా, స్థానిక సంస్థల ఎన్నికల్లో మాకు సీట్లు పెంచాలని రాజు అన్నారు. అటు కూటమిలో బీజేపీ సరైన గుర్తింపు స్థానం లేదని ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి నిరసన వ్యక్తం చేశారు.